సార్ ఇప్పటివరకు అంటే మెయిన్గా అంటే దిల్ రాజు గారి ప్రొడక్షన్ అనగానే కూడాను సమ్ ఆఫ్ ది అదర్ పాయింట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది డెఫినెట్గా టచ్ అవుతుంది. ఆ ఫ్లేవర్ అనేది అసలు ఎప్పుడూ మిస్ చేయరు. సో ఈ మూవీలో అటువంటి ఫ్లేవర్స్ అలాగేం కనిపించబోతున్నాయి? అంటే లవ్ స్టోరీతో పాటు దీంట్లో నాకు నచ్చిన ఎలిమెంటే అదండి. శేఖర్ తన ప్రతి ఒక్క కథలో ఒక సెన్సిటివ్ పాయింట్ టచ్ చేస్తాడు. ఇప్పుడు ఆనంద్లో తీసుకుంటే అమ్మాయి క్యారెక్టర్ ద్వారా ఒక పెళ్ళికి అమ్మాయి ఇలా ఎందుకు ఉండాలి అని ఆనంద్లో, హ్యాపీ డేస్లో తీసుకుంటే నలుగురు ఫ్రెండ్స్ వాళ్ళ మధ్యలో జరిగే లవ్ స్టోరీ, వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండాలి. అలాగే ఈ సినిమాలో ఇలా లవ్ స్టోరీతో పాటు బ్యూటిఫుల్ ఒక మూమెంట్ పట్టుకున్నారు. అది ఫాదర్ అండ్ డాటర్స్ది అండ్ బ్రదర్స్ది. వీళ్ళు ముగ్గురు బ్రదర్స్, వరుణ్ వాళ్ళు, పల్లవి వాళ్ళు ఇద్దరు సిస్టర్స్ అండ్ ఫాదర్ వాళ్ళ అత్త, వీళ్ళ మధ్య యాక్చువల్. సో దాంట్లో ఒక బ్యూటిఫుల్ పాయింట్ పట్టుకున్నాడు. అంటే కథలో అది ఇప్పుడు నేను రివీల్ చేయను, సినిమాలో చూస్తే బాగుంటుంది. అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ, గర్ల్స్ ఉన్న ఫ్యామిలీ ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు ఆ పాయింట్కి. ఇదేంటి, ఇది నిజమే కదా అని అందరూ అనుకునేలాగా. బట్ కన్క్లూజన్స్ బాగుంటాయి. బట్ మళ్ళీ అలా సిస్టరే చెప్తుంటుంది తనకి, రెక్కల గుర్రం మీద చందమామ కథలో చదువుకోవడానికి బాగుంటుంది, లైఫ్లో జరగదు, నువ్వు ఫిక్స్ అయిపోవాలి. డ్రీమ్స్ ఈజ్ డిఫరెంట్, లైఫ్లో జరగడం ఈజ్ డిఫరెంట్. సో అలాంటి బ్యూటిఫుల్ ఫ్యామిలీ మూమెంట్ ఉంటుంది. అది ఫ్యామిలీ ఆడియన్స్ చాలా లైక్ చేస్తారు. వరుణ్, నిజంగా మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, హీరోయిజం ప్లే చేయాల్సిన క్యారెక్టర్లో ఇప్పుడు టు బి హానెస్ట్ ఫిదాలో పల్లవికి ఇచ్చారు అటువంటి ఆ రెబల్గా ఉండడం కానీ ఆ హీరోయిజం. సో మీ క్యారెక్టర్ మీ ట్రావెల్ అయ్యే టైంలో మీకు బాగా గుర్తుండిపోయిన సిచ్యువేషన్, ఇట్లాంటి సీన్లు నేను చేయాలి నువ్వు చేస్తున్నావు ఏంటి అన్న సిచ్యువేషన్ ఏదైనా? అంటే కొన్ని పల్లెకి ఆల్రెడీ నవ్వచ్చు. నేను ఓవరాల్గా మోర్ దెన్ నాకు అమ్మాయి క్యారెక్టర్ చాలా నచ్చింది ఓవరాల్ కథ విన్నప్పుడు. బట్ నా క్యారెక్టర్ కూడా నాకు చాలా ఇష్టం. సో చాలా ఆనెస్ట్, జెన్యున్ క్యారెక్టర్ అనమాట. సాఫ్ట్ క్యారెక్టర్, అంటే ఎక్కువ అలాంటివి ఆపర్చునిటీస్ కూడా తక్కువ వస్తాయి ఇలాంటి క్యారెక్టర్లు చేయడానికి. ఎక్కడో సినిమాలో చూస్తే మీరు మీ అందరు హీరోనే నచ్చుతాడు, అమ్మాయి క్యారెక్టర్ బాగుంటుంది కానీ మీరు హీరోనే పాపం. అందుకే అందరూ ఫైనల్లీ చెప్పేస్తున్నారు. అదే నిజం. అందరూ చెప్తున్నారు పల్లవి ఇదిలో ఇది చాలా లౌడ్ అండ్ బూత్లు ఎవ్రీథింగ్, బట్ యాక్చువల్లీ అందరూ చాలా ప్రేమ ఉండేది తను క్యారెక్టర్ మీద. ఎందుకంటే దే థింక్ ఈ అమ్మాయి ఎందుకు ఈ అబ్బాయి ఇంత టార్చర్ చేస్తుంది అలా. అదే భయం. యూజువల్లీ హీరోయిన్ క్యారెక్టర్స్ క్యూట్ ఉంటాయి, ఈ సినిమా హీరో క్యారెక్టర్ క్యూట్ ఉంటుంది. బట్ ఏమంటే ఈ ఫిల్మ్ లో శేఖర్ గారు జనరలీ എല്ലാ మూవీస్ లో బాయ్ ఇలా ఉండాలి, గర్ల్స్ ఇలా ఉండాలి అని ఒక టెంప్లేట్ లాగా ఉంటది కదా. ఈ ఫిల్మ్ లో ఈవెన్ ఇన్ రియల్ లైఫ్ 2-3 అమ్మాయిస్ ఇలా ఉండొచ్చు, బాయ్స్ వేరేలాగా ఉండొచ్చు. సో వీ ప్లేడ్ వన్ క్యారెక్టర్ అండ్ ఐ థింక్ తను ఫినామినల్ గా చేశారు. బికాస్ ఒక కుట్టి ఎక్స్ప్రెషన్ కూడా జనరలీ మన సజెషన్ లో చేశారు కదా. నా ఎక్స్ప్రెషన్ తర్వాత నేను అక్కడ వెళ్ళి చూసి తను ఎక్స్ప్రెషన్ చూస్తే అయ్యో మళ్ళీ చేయాలి, తను అంత బాగా చేశారు. లెవెల్ ఈ సీన్ కి ఇంతే కావాలంటే తను అది నుంచి 100 times ఇస్తారు. సో వీల్ థింక్ అయ్యో ఈ సీన్ లో మనమే అక్కడ ఉండాలి కదా, తను ఈ ఎక్స్ప్రెషన్ తో హీస్ చేంజ్ ద సీన్ టు డిఫరెంట్ లెవెల్. ఈ సీన్ ఈ లెవెల్లోనే ఉండాలి అని మనం ఆలోచిస్తాం. బట్ ఆ సీన్ తర్వాత తను చేసే తర్వాత వెళ్ళి మానిటర్ లో చూస్తే అది వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ నేను ఇంటికి వెళ్ళి మమ్మీతో మాట్లాడతాను, మమ్మీ ఇది చూసారా, నేను ఇలా ఐ జనరలీ ప్రిపేర్ ప్రీవియస్ డే ఇదేంటి ఎలా బాడీ లాంగ్వేజ్ ఉండాలి. ఆ అమ్మాయికి చాలా వైడ్, చాలా ఫిజికల్ గా ఉంది అమ్మాయి, అండ్ నేను జనరల్ గా ఇలా కూర్చొని సో హ్యావ్ టు ప్రాక్టీస్ కొంచెం. అక్కడ వెళ్ళి చూస్తే తను కొంచెం ఎక్స్ప్రెషన్ నేను అలా ఫిదా అయిపోయి ఇలా చూస్తున్నాను. So I think that's what is going to happen in the end. I hope people like me at least a little bit. నచ్చుతుంది, తన క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అంటే ఎనర్జీ మొత్తం ఆమె క్యారెక్టర్ ఉంటుంది ఎక్కువ సినిమాలో. చాలా ఫన్నీగా ఉంటుంది ఆమె రోల్లో. బట్ ఓవరాల్ గా వాళ్ళిద్దరు క్యారెక్టర్ సినిమాలో అలా ఆపోజిట్ ఉండడం వల్లే అవుట్పుట్ కూడా అలా వచ్చింది. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ అందుకే అంత బాగా వర్కౌట్ అయింది. అందరికి అనిపించింది చూసిన సినిమా. డెఫినెట్లీ అందరూ అదే అంటారు రేపు పొద్దున చూసిన తర్వాత.